నరేందర్ రెడ్డి పీకేలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కోచ్. ఒక కోచ్ సక్సెస్ని ట్రోఫీతోనే కొలవడం కంటే మూర్ఖమైనటువంటి చర్య ఇంకొకటి ఉండదు. నరేందర్ రెడ్డి రెడ్ ఆర్మీ టీమ్ కోచ్గా చాలా సక్సెస్ఫుల్ కెరియర్ ఉన్నటువంటి కోచ్. ఈయన శ్రీలంక స్పోర్ట్స్ ఎక్స్చేంజ్ కబడ్డీ టోర్నమెంట్లో రెడ్ ఆర్మీ టీమ్ కోచ్గా గోల్డ్ మెడల్ గెలిచారు. ఆల్ ఇండియా ఏ గ్రేడ్ కబడ్డీ టోర్నమెంట్లో కూడా రెడ్ ఆర్మీ టీమ్ కోచ్గా ఎన్నో గోల్డ్ మెడల్స్, ఎన్నో సిల్వర్ మెడల్స్ గెలిచారు. 2019లో బంగ్లాదేశ్ స్పోర్ట్స్ ఎక్స్చేంజ్ కబడ్డీ టోర్నమెంట్లో రెడ్ ఆర్మీ టీమ్ కోచ్గా గోల్డ్ మెడల్ గెలిచారు. ఈయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి ఏ గ్రేడ్తో డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ని కంప్లీట్ చేశారు. 2013లో గ్రీన్ ఆర్మీ టీమ్ కోచ్గా వ్యవహరించారు. 2014లో రెడ్ ఆర్మీ టీమ్ కోచ్గా వ్యవహరించారు. 2015 నుంచి 17 వరకు మళ్ళీ తిరిగి గ్రీన్ ఆర్మీ టీమ్ కోచ్గా వ్యవహరించారు. 2018లో ప్రో కబడ్డీ సీజన్ 6 హర్యానా స్టీలర్స్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించారు. 2018లో రెడ్ ఆర్మీ టీమ్ చీఫ్ కోచ్గా వ్యవహరించారు. సీజన్ 6లో హర్యానా స్టీలర్స్ అసిస్టెంట్ కోచ్గా విఫలమైనప్పటికీ పట్నా పైరేట్స్ని సీజన్ 10లోను సీజన్ 11లోను ప్లే ఆఫ్స్కి చేర్చారు రెదు గారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో పట్నా పైరేట్స్ని ఫైనల్స్కి కూడా తీసుకెళ్లారు ఈయన. దేవాంక్, అయాన్, అంకిత్ జాగ్లాన్, ఎం సుధాకర్, సందీప్ లాంటి ఎంతోమంది ఫ్యూచర్ స్టార్స్ని పీకేఎల్కి పట్నా పైరేట్స్కి పరిచయం చేశారు. అసలు అంచనాలే లేనటువంటి పట్నా పైరేట్స్ని ఫైనల్స్కి తీసుకెళ్తే అక్కడ జరిగినటువంటి చిన్న చిన్న ఎర్రర్స్కి మాత్రమే ఆయన్ని బాధ్యుని చేసి రిలీజ్ చేయడం ఏమంత బాగాలేదని చెప్పాలి. పట్నా తీసుకున్న నిర్ణయాలు ఎవరికి ఎప్పుడు అర్థం కావు. పర్దీప్ రిలీజ్, రామ్ మెహర్ రిలీజ్ కూడా ఇలానే కొన్ని సీజన్ల పాటు పట్నా పైరేట్స్కి నష్టాలు మిగిల్చింది. మరోవైపు రెదు సాబ్కి మంచి ఛాన్సెస్ లభించే అవకాశం ఉంది. గుజరాత్ జైంట్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ టీంలకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతారు రెదు సాబ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హర్యానా స్టీలర్స్ టీంని విష్ చేయడాన్ని స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్గా భావించాలి, కానీ అదే పెద్ద నేరంగా భావిస్తే మాత్రం ఎవరు ఏమీ చెప్పలేం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.